You play chess? He said to her, do you play chess? He said to them, do you play chess? He said to me, do you play chess? He said to her, do you play chess? He said to me, do you play chess? He said to her, are you playing chess? He said to you, have you played chess? He said to them, have you been playing chess? He said to him, did you play chess? Play chess? He said to her, in Telangana, I am a 4th class student. I want to tell you about Mana Uru Mana Badi. This means our village, our school, our chief minister started this program to make all government schools very good. Now our school has new paint, good benches and a library with storybooks. We have computer students. Girls are also given special help to study. My parents are happy, school is free and very good. They say study well and make Telangana proud. I promise to study hard. I hope you will also. This year onwards, our CM sir announced breakfast free bus to all government schools. Students, for this we can say special thanks to our CM sir. Thank you, Jai Telangana. Simple past. Negative interrogative in simple past. Isn't my name Rahul? Right. Didn't I go to school in Sayanagar? Didn't my school start at 9 a.m.? Didn't my teacher teach English very well? Didn't my friends and I sit together in class? Didn't we read books? Didn't my brother have a nice pen? Didn't we write in our notebook? Didn't I eat my lunch with my friends? Didn't we have a playground? Didn't we play kabaddi in our school? Weren't we happy to play in school? Didn't I like my school very much? Didn't I come home at 4 p.m.? Didn't I do my homework at home? అవగాహన లేని వాళ్ళు నేను వీళ్ళందరినీ బైహార్ట్ చేసి తీసుకొచ్చి చూపిస్తున్నానని చెప్తున్నారు. యాజ్ ఏ మీడియా మిత్రులుగా దీన్ని మీరు నమ్ముతున్నారు. దాని రీజన్ ఏంటంటే సార్, వాళ్ళకి ఒక 2 పేజెస్ నేర్చుకున్నారంటే, ఓన్లీ 2 పేజెస్. పిహెచ్డి వరకు, నర్సరీ టు పిహెచ్డి వరకు ఆ 2 పేజీల్లో ఉన్న స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ రాయబడతాయి, రాస్తారు. అదే వాళ్ళు ఈ వయసులో నేర్చుకునేలా నేను చేసిన. మీరు కూడా ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉత్సాహం ఉంటే మీ మిత్రులందరూ, మీ మీడియా మిత్రులందరూ ఒక వాట్సాప్ గ్రూప్లోకి రండి. నేను 2 పేజీలు ఇప్పుడు ఇస్తాను. ఎవరైతే 2 పేజీలు నేర్చుకుంటారో అందులో ఉన్న వర్డ్స్ ఏందో చెప్తా. ఐ హుయి యూతే ఈసీ రామారాధ, ఈజ్ యామ్ ఆర్ వార్ have has had వీళ్ళు వీటన్నింటినీ ఐయుదే ఈసీ ఇటువంటి క్రోడీకరించి వెర్బులు V1, V2, V3, V4, V5 అని వెర్బ్స్ ఉన్నాయి. దాంట్లో ఇన్సర్ట్ చేసి మీరు చెప్పగలిగితే నెంబర్ 1. ఈ రోజు వరకు ఇంగ్లీషు మాట్లాడలేకపోవడానికి అతిపెద్ద రహస్యం ఎవరు చెప్పలేకపోవడం ఈ దేశ దౌర్భాగ్యమో, నా దౌర్భాగ్యమో, మీ దౌర్భాగ్యమో నాకు తెలియదు. అదేంటో చెప్తా సార్. మీరు నాకు చెప్పేటివన్నీ, మరొకసారి, మీరు నాకు చెప్పేటివన్నీ ప్రశ్నలు కావాలంటే ట్రై చేయండి. ఓకేనండి. ఎవరికైతే ప్రశ్నించడం వస్తుందో వాళ్ళకి అతి సునాయంగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. నెంబర్ 1. మీరు నాకు చెప్పేటివన్నీ పాజిటివ్స్, నెగిటివ్. అన్నం తిన్నాను, అన్నం తినలేదు.
అన్నం తిన్నాను చెప్తున్నారు పాజిటివ్, అన్నం తినలేదు చెప్తున్నారు నెగిటివ్. మీరు భోజనం చేశారా క్వశ్చన్, మీరు భోజనం చేశారా అని అడిగితే తింటే తిన్నా అని చెప్తారు, తినకపోతే తినలేదని చెప్తారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్, ఇంత సింపుల్ ప్రాసెస్. Alphabets are 26, sounds are 44. ఈ రెండింటిని మిళితం చేసి ఇదేని చెప్పినట్లయితే అది విధానం ఉంటుంది. ఈ విధానాన్ని మీరు గవర్నమెంట్ తీసుకువెళ్ళి ఇవి ఇంప్లిమెంట్ చేసేలా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సకల మిత్రులను సహకరిస్తారని ఆశిస్తూ మీరు ఈ కార్యక్రమానికి వచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రొఫెసర్స్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు. నిజంగా ఈ పిల్లవాళ్ళ దగ్గర అంత వర్తి లేకపోతే, అంత స్టాండర్డ్స్ లేకపోతే రెండవ రోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోకి మేనేజ్మెంట్ ఎలా చేస్తారండి? నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అండి, ప్రభుత్వము ఈ మధ్య కాలంలో విద్యా కమిషన్ ద్వారా రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఆరుట్ల అనే ఒక గ్రామము ఊరిలోనూ అన్ని రంగాలు అందులతోటి చేద్దామని చూస్తున్నాను. నేను ఈ పిల్లల్ని తీసుకొని వెళ్తాను ఆరుట్ల స్కూల్స్ లో. అక్కడ ఇలాంటి విద్య ఉందా? ఎంతసేపటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లల్ని బయటికి తీసుకురావడం, బస్సులు పెడుతున్నారు, స్ట్రెంత్ వస్తున్నారు. మేము టాయిలెట్స్ కట్టాము, నీట్గా 2 ఎకరాల్లో కట్టాము. ఎన్ని ఎకరాలు పెట్టినా భోజనంలో అన్నం పెట్టి కూర, పచ్చడి, పెరుగు, మధ్య లేకుండా భోజనం చేయడం సాధ్యమండి? ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి అసలైంది విద్య చెప్పకుండా ఫెసిలిటీస్ కల్పిస్తే విద్య వస్తే సరిపోతుందా? అది నిరూపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి నేను సూచన చేసేది ఏంటంటే 30 వర్కింగ్ డేస్ ఆర్ ఎనఫ్ టు మేక్ ద చిల్డ్రన్ లైక్ దిస్. 30 వర్కింగ్ డేస్ అండి, 30 రోజులు కాదు. ఓకే, 30 రోజులు అంటే అర్థం చేసుకునే స్థితి లేదు కాబట్టి 30 రోజులని 100 డేస్ గా పరిగణించి 100 డేస్ కనుక ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, గవర్నమెంట్ చేసినట్లయితే 100 వర్కింగ్ డేస్ తర్వాత మిగిలిన 220 డేస్ లో ఎంటైర్ సిలబస్ ని 3 times కంప్లీట్ చేయొచ్చండి. డూ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఎంటైర్ సిలబస్ ని 3 times కంప్లీట్ చేయొచ్చు. I proved it practically in one school this year. That's why మీడియా మిత్రులకి నేను దయచేసి చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళండి. ఈ పద్ధతులను 2 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి నేను సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వెరీ 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 సింపుల్ అండి. ఈ 2 పేజీలు ఎవరికైతే నేర్చుకుంటారో, చదవడం, రాయడం, మీనింగ్స్ నేర్చుకుంటారో, ఈ వర్డ్స్ ని ఈ స్ట్రక్చర్స్ లో ఇంప్లిమెంట్ చేస్తారో అంత ఈజీ అండి. దాంతో పాటు ఈ మధ్య కాలంలో FLS అనే ఒక ప్రోగ్రామ్ ని ఇండియా లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫొనెటిక్స్ అనే ఒక
దాన్ని ఇంప్లిమెంట్ రోజుకి క్లాసులో ఒక వర్డ్ చెప్పుకుంటూ పోతే 5వ తరగతి సిలబస్ కంప్లీట్ అవుతుందండి. సింపుల్ లాజిక్. నెంబర్ 1, యూకేజీ నుండి పిహెచ్డి వరకు ఏ రైటర్ అయినా ఏ పోయెట్ అయినా పుస్తకాలు రాయాలి అంటే దేర్ ఆర్ సమ్ స్ట్రక్చర్. దోస్ ఆర్ దీస్ స్ట్రక్చర్స్. ఈ 2 pages లో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరూ పుస్తకాలు రాసేటటువంటి నాలెడ్జ్ వస్తుందండి. నేను వీళ్ళకి ఎలాంటి బైహార్ట్ సిస్టమ్ని నేను నేర్పలేదండి. 10 సంవత్సరాల నుంచి వనస్థలిపురంలో నివసిస్తూ ఉన్నాను. నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వ్యాపారం చేయలేదు. ఇదే పద్ధతిని చెప్పడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు కూడా ఎవరికి ఇది అర్థం కాలేదు. ఒక దృఢ నిశ్చయంతో ఇది ఎలాగైనా సాధించాలి, ప్రతి పిల్లవాడు చెప్పగలిగిన స్థాయిలో ఉన్నటువంటి టీచర్స్ ఉన్నప్పుడు ఏ స్థాయిలో విద్యార్థి అయినా సరే ఈ స్టాండర్డ్స్ ని తీసుకురావచ్చు అని చెప్పి నిరూపించడానికి 2 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ ఇది ఎవరికి అర్థం కాకపోవడం మన దేశ దౌర్భాగ్యమా నా దౌర్భాగ్యమా నాకు అర్థం కాలేదు. నెంబర్ 1, యూకేజీ నుండి 5th క్లాస్ వరకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారండి? ఈ 2 పేజీలే 800 words are there up to UKG to 5th standard. As per my analysis, every year 220 working days are there. 222 working days ఉంటాయండి. So when we grow older, it is very difficult to acquire through the language. When we are young, it is easy to acquire and speak the language. I think this is a platform created by Surendra sir. This is the horizon. In future, there is a transformation in language point of view. So because we are living in a corporate world, so to meet the requirements, this stage is the perfect stage because these are the seeds, tender children. So seeds, if you put till the good seeds, it becomes big tree and gives you good fruits. అంటే మీరు విత్తనం మంచిగా వేస్తే చెట్టు మంచిగా పెరుగుతుంది, మంచి పాలు ఇస్తుంది. ఆ విత్తనాలు నాటే కరెక్ట్ పెట్టుకుంటున్నారు సార్. ఎందుకంటే మంచి విత్తనాలు నాడాలి. ఇక్కడ ఇంగ్లీష్ అనే ఒక విత్తనం నాటేస్తున్నారు, వాళ్ళ జీవితాలను మార్చేస్తామన్నారు. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. సార్ కూడా ఒకసారి మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. నా పేరు కర్ణాటి సురేంద్ర బాబు అండి. గతంలో నేను 38 సంవత్సరాలు స్కూల్ కాలేజీ నడుపుతున్నాను. వీళ్ళు 3rd, 4th క్లాస్, 5th క్లాస్ ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఉన్న పిల్లలు పిహెచ్డి వరకు ఉన్నటువంటి ఏ బుక్ అయినా పట్టాలి. దే మే నాట్ నో ద మీనింగ్, బట్ దే కెన్ ఐడెంటిఫై ద స్ట్రక్చర్. ఇస్ ఇట్ పాసిబుల్? మన ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ వచ్చేసింది. ఏ స్కూల్ అయినా అది ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఉండాలండి. ఇంగ్లీష్ అది ఏ మీడియం అయినా. స్పెషల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైన్ చేయగలిగే టీచర్స్ కంపల్సరీ ఉండాలి. జపాన్ లాంటి దేశంలో ప్రొఫెసర్స్ స్కూల్ పిల్లల క్లాసులు చెప్తారు. ప్రొఫెసర్స్ వెళ్ళి పిహెచ్డి చేసిన వాళ్ళు వెళ్ళి స్కూల్ పిల్లల క్లాసులు చెప్తారు. అందుకే వాళ్ళ ప్రొఫెషన్సీ బాగుంటుంది. చైనీస్ కూడా ఇంగ్లీష్ చాలా ప్రయాణిస్తున్నారు. ఇంకా ఇంగ్లీష్లో పిల్లల్ని ల్యాకింగ్లోనే ఉన్నారు చాలా వరకు. ఇవి ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ అవసరం ఉంది. గ్రామరే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అంటే ఏబుల్ టు స్పీక్ వెల్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ, పర్ఫెక్ట్లీ, అండ్ ఆర్టికులేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. Specially trained teachers are required to inculcate the habit of communication among the students from LKG onwards, schooling onwards. Up to 10 years, a child is able to speak 7 to 8 languages fluently. If you train children properly, up to 7 years of age student is able to speak 5 to